మఠం భూములు ముఠాల పాలు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. హెచ్చరిక బోర్డులు పెట్టి మరీ ఆ క్రమంలో ప్రహరీలు కట్టి లోపల అక్రమ నిర్మాణాలు, తిరుపతిలో బహిరంగంగా భూముల కబ్జా, అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు, బైరాగపట్టణంలో 300 కోట్ల భూములు స్వాహ, కారు చౌకగా కొన్న వాళ్ళు పోలీసు అధికారులు ఉన్నారు, అవిలాల్లోనూ 400 కోట్ల విలువైన భూములు. గత ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ ఎంత అయితే బాగోదు, ఇప్పుడున్న ప్రభుత్వం టైంలోనే జరుగుతుందని మళ్ళీ టీడీపీ వాళ్ళు ఫీల్ అవుతారేమని, గత ప్రభుత్వంలోనే మొదలైన అక్రమాలు అదే స్థాయిలో కాపాడలేక చేతులు ఎత్తేసిన అధికార యంత్రాంగం. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి భోజనం ఏర్పాటు, దీంతోపాటు గోసేవ కోసం తిరుపతిలో అధిరాంజీ మఠం ఏర్పాటు చేశారు. ఇందుకోసం భక్తులు పెద్ద ఎత్తున భూములు విరాళంగా ఇచ్చారు. ఇదంతా గతం. ప్రస్తుతం అధిరాంజీ మఠం దేవాలయ శాఖ పరిధిలో ఉంది. భక్తుల సేవల కోసం వాడు దాతలు ఇచ్చిన భూములు ఆక్రమణకు గురి వేల కోట్ల రూపాయల విలువైన వందలాది ఎకరాలను కబ్జా చేసేశారు. ప్లాట్లేసి స్థలాలు విక్రయించడంతో పాటు అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మొదలైన మఠం భూముల కబ్జా పర్వం కూటమి ప్రభుత్వం వచ్చాక అదే స్థాయిలో సాగుతుంది. మళ్ళీ అక్కడ వాళ్ళని కూడా లాగాలి. ఎస్, అంతకుముందు టీడీపీ టైంలోనూ అదే జరిగింది. అధిరాంజీ మఠం దేవాదాయ శాఖ పరిధిలో భూములు అసలు ఎన్నున్నాయో కరెక్ట్గా అసలు దేవాదాయ శాఖ దగ్గర తెలుసా? ఎంత అడ్డకోలుగా ఆ దేవాలయ భూముల పరిరక్షణ అంటూ ఆ పేరుతో దేవుడు సొమ్ములు తింటున్న ఒక్క ఉద్యోగికైనా సరే ఆ దేవుడి పట్ల చిత్తశుద్ధి ఉంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.